అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. శాసనసభలోని సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలందరినీ బస్సులో తెలంగాణ భవన్ కు తరలించారు. అంతకుముందు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరైన ఎమ్మెల్యేలు వెల్లో బైఠాయించి నిరసనలు తెలిపారు. సర్కార్ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వని అడిగినా ఇవ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేదు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ ఇవ్వకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు ఈ ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం కూడి ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వని అడిగినా ఇవ్వకుండా ముఖ్యమంత్రి మొండి వైఖరి రక్షించాలి. 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 తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే డౌన్ 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 సంజయ్ డౌన్ 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, ఆంక్షల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, ఆంక్షల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. డౌన్ 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 డౌన్
ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్లో వచ్చిన సీఎం పదవి పోతుంది. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వని అడిగినా ఇవ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి అయింది. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి వెంటనే. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ ఇంకా దురహంకారంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా ఈరోజు తెలంగాణ శాసనసభ్యులందరం కూడా పూర్తిగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు పోరాటాలకు, త్యాగాలకు గంటలకు పైగా అసెంబ్లీ తన ఎదురుగా నిలబడి ఉన్న ముఖ్యమంత్రి గాని, స్పీకర్ గారు కానీ 2 నిమిషాల సమయం ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి మొండి వైఖరి రక్షించాలి. 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 ముఖ్యమంత్రి మొండి వైఖరి రక్షించాలి.